మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శనివారం అమావాస్య సాయంత్రం 6 తర్వాత పసుపు నీటితో ఇలా చేస్తే చాలు 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వస్తాయి. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. రేపు శనివారం అమావాస్య కలిసి వచ్చింది. ఇలా కలిసి వస్తే దానిని శని అమావాస్య అని పిలుస్తారు. ఈ రోజున ఒక గ్లాస్ పసుపు నీళ్లతో ఇలా చేయండి. మీకు ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. శని అమావాస్య రోజు ఎవరైతే ఇలా పసుపు నీళ్లతో పరిహారం చేస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు వస్తాయని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి మీరు కూడా పసుపు నీళ్లతో ఈ పరిహారం చేయండి. పసుపు అనేది మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. పసుపే కదా అనుకుంటాం, కానీ పసుపుకు అతీత శక్తి ఉంటుంది. లక్ష్మీదేవికి అంకితం చేయబడే పసుపుతో ఈ పరిహారం శని అమావాస్య రోజు చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు మనం చూడగలుగుతామని పురాణ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరి శని అమావాస్య రోజు అసలు పసుపు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం నమో వెంకటేశాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. శుక్ర అమావాస్య రోజు ఎలాగైతే లక్ష్మీదేవిని పూజిస్తామో అలాగే శని అమావాస్య రోజు వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అంటే ఆపదల ముక్కులవాడు, అనాథ రక్షకుడు అయిన ఏడుకొండల వారిని శని అమావాస్య రోజు పూజిస్తే చాలా మంచిది. అలా పూజిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి, అప్పుల బాధలు పోతాయి, అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలానే కాకుండా కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి మన జీవితంలో ఒక శని అమావాస్యకైనా సరే మనం బ్రహ్మ ముహూర్తంలో లేచేసి వెంకటేశ్వర స్వామిని పూజించి పిండి దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది. లోతు అప్పుల్లో ఉండేవారు అప్పుల ఊబిలో పడిపోయి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి చక్కగా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఇంటిని శుద్ధి చేసుకొని ఆ తర్వాత ఉతికిన బట్టల్ని ధరించి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవాలి. పిండి దీపాలు పెట్టుకోవాలి. 2, 3, 5, 7, 9, 11 ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని పిండి దీపాలైనా పెట్టుకోవచ్చు. అలా గనుక చేసుకుంటే చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తంలో దేవతలు మేలుకుంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఆ బ్రహ్మ ముహూర్తంలో మనం పూజ చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. మనం దేనికోసమైతే పూజ చేస్తున్నామో, దేనికోసమైతే మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామో ఆ సమస్య తీరడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీకు అప్పులు అధికంగా ఉన్నాయని బాధపడుతున్నా, లేదంటే దైవానుగ్రహం లేదనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళు రేపు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్వామివారిని తులసి ఆకులతో మందార పూలతో పూజించి పిండి దీపాలు పెట్టుకోండి. రేపు బ్రహ్మ ముహూర్తం ఉదయం 3:06 నుంచి ప్రారంభమై 4:44 వరకు కూడా బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. ఆ సమయంలో దేవతలు మేల్కొంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ సమయాలలో ఏ పరిహారం చేసినా, దీపం పెట్టినా అది భగవంతునికి డైరెక్ట్గా చేరిపోతుంది. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సమస్య నుంచి మనం బయటపడగలుగుతాము, కోరికలు తీరుతాయి. కాబట్టి వీలుంటే ఈ సమయంలో నిద్రలేచి పిండి దీపారాధన చేయండి. అలా చేయటం కుదరకపోతే ఏం పర్లేదు, ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచేసి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసుకుని ఆ తర్వాత అయినా సరే పిండి దీపారాధన చేసుకోవచ్చు. ఇలా పెట్టే పిండి దీపాలను మందార ఆకు పైన పెట్టి చూడండి. అలా మందార ఆకుపై దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. మంచి ఫలితాన్ని పొందే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ఇక ఈ శని అమావాస్య రోజు పసుపు నీళ్లతో పరిహారం చేస్తే చాలు 60 నిమిషాల్లో లక్షలు కాదు కోట్లు వస్తాయి అని సిద్ధశాస్త్రం చెప్తుంది. నార్మల్గా మనం ఎన్నో కష్టాల ఊబిల్లో పడిపోతూ ఉంటాం, చాలా కష్టాలను అనుభవిస్తూ ఉంటాం, చాలా బాధలు ఉంటూ ఉంటాయి కదా. ఆ బాధలన్నీ కూడా తీసేసుకోవడానికి, బాధల నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. దీనికంటూ నియమ నిష్టలు అంటూ ఏమీ లేవు. కానీ సాయంత్రం 6 తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి. మనం ఈ పనిని చేయటం వల్ల మన ఎదుగుదల బాగుంటుంది. కొంతమందికి ఎదుగుదల ఆగిపోతుంది. ఎదుగుదలలో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు. ఒక 6 నెలలు చూసుకున్నా, లేదంటే 3 నెలలు చూసుకున్నా మనం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉంటాము. అదే సంపాదన, అదే లైఫ్ స్టైల్ అంతా అలాగే ఉంటూ ఉంటుంది. మనం మాత్రం లైఫ్లో ఎదగలేకపోతూ ఉంటాము. పొరుగువారు ఎదుగుతూ ఉంటారు. మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉంటారు.
కానీ మనకు మాత్రం ఎదుగుదల అనేది ఉండదు. అసలు ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని కొన్నిసార్లు మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి. మీరే ఆశ్చర్యపోయేంత ఫలితం పొందుతారు. ఎందుకంటే పసుపు చాలా వరకు కూడా మన సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. మన సమస్యకు తగిన పరిష్కారాన్ని చూపించడానికి పసుపు అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అలానే విపరీతంగా మనం కష్టపడుతూ ఉన్నాం, విపరీతంగా ఇబ్బంది పడుతున్నాం అనుకోండి, దాని నుంచి కూడా మనకు విముక్తి కలిగేలాగా చేయడానికి ఉపయోగపడుతుంది ఈ పరిహారం. పసుపును అందుకే మంగళకరమైనదిగా భావిస్తారు, శుభకరమైనదిగా భావిస్తూ ఉంటారు, శుభకార్యాలలో ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు లేనిది ఏ కార్యము చేయరు. పసుపు సకల దేవతలకు అంకితం చేయబడేది. పసుపుతో చేసుకునే పరిహారాలు ప్రతివీ కూడా మనకు పనిచేస్తాయి. చాలా చక్కగా ఫలితాలను ఇస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం. రూపాయి కూడా మనం పెద్దగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేకుండా చేసుకునే పరిహారం కాబట్టి తప్పనిసరిగా చేయండి. ఖచ్చితమైన ఫలితం వస్తుంది. కొంతమందికి తొందరగా ఫలితం వస్తే కొంతమందికి లేటుగా వస్తుంది, కానీ రావటం మాత్రం ఖచ్చితంగా ఖాయం. ఈ పరిహారంతో ధన సమస్యలు పోతాయి, ధనలాభం కూడా కలుగుతుంది. అసలేం చేయాలి అంటే శని అమావాస్య రోజు సాయంత్రం 6 తర్వాత పసుపును తీసుకోండి. మన ఇంట్లోదే తీసుకోవాలి. మనం దీనికంటూ ప్రత్యేకించి పసుపు కొని తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే పసుపే మీరు వంటల్లో వాడతారు కదా, ఆ పసుపుని తీసుకొని ఈ విధంగా పరిహారం చేసుకోవచ్చు. ఎప్పుడూ కూడా పసుపు మన ఇంట్లో నిండుగా ఉండాలి, నిండుకోకూడదు. ఎప్పుడూ పసుపు డబ్బాలో పసుపు ఉంటూనే ఉండాలి. అలా ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి చేరుతుంది. పసుపుతో కొన్ని పరిహారాలు చేసుకున్నా, కొన్ని విధి విధానాలు ఆచరించుకున్నా మనకైతే ఫలితం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి శని అమావాస్య రోజు గాజు గ్లాసులో నీళ్లను తీసుకొని అందులో 1 స్పూన్ అంతా పసుపును పోసేసి అందులోనే 7 మిరియాలను వేసేయండి. ఆ తర్వాత 1 ఎండుమిరపకాయ తీసుకొని 2 ముక్కలుగా చేసేసి ఈ నీటిలో వేయండి. తర్వాత వీటన్నిటినీ నీటిలో కలిసేలాగా మిక్స్ చేసి అనంతరం గ్లాసును చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. మాకు ఎదుగుదల ఉండాలి, ఎదుగుదలలో ఇబ్బందులు ఉండకూడదు, మేము అద్భుతమైన ఫలితాలను చూడాలి, అందరూ ఎలాగైతే ఎదుగుతూ ఉన్నారో మేము కూడా అలాగే ఎదగాలి, మేము మంచి స్టేజ్లో ఉండాలి, మంచి స్థాయికి మేము కూడా వెళ్ళాలి, మా సంపాదన పెరగాలి, 100ల నుండి 1000కు, 1000 నుండి లక్షలకు, లక్షల నుండి కోట్లకు మా సంపాదన పెరుగుతూ రావాలి అనేసి సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని మీ చేతిలో పట్టుకున్న పసుపు నీళ్ళ గ్లాసును మీ తల చుట్టూ 3 సార్లు తిప్పండి. ఏ చేతిలో పట్టుకున్నా ఏం పర్లేదు, ఈ చేతితో పట్టుకోవాలి, ఈ చేతితోనే చేయాలని రూలేమీ లేదు, దీనికంటూ నియమం లేదు. ఈ పసుపు నీళ్ళ పరిహారానికి నియమాలంటూ ఏమీ లేదు. గాజు గ్లాసును తీసుకుని అందులో సగానికి నీళ్లు తీసుకుని అందులో పసుపు, ఎండుమిరపకాయలు వేసుకోండి. లేదంటే 5 మిరియాలనైనా సరే వేయాలి. ఖచ్చితంగా నల్ల మిరియాలు మాత్రమే వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, అది కూడా 1 వేసుకోండి. 2 ముక్కలుగా విరిచి వేయండి. వేసిన తర్వాత గ్లాసును చేతితో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. మీకు ఏదైతే ఎదుగుదలలో ఇబ్బంది ఉందో, ఎదగలేకపోతూ ఉన్నారో, సంపాదించింది సరిపోవటం లేదు, సంపాదన ఆగిపోయింది, ఇలా మీకు ఏదైతే ఇబ్బంది ఉంటుందో అది క్లియర్ కట్గా చెప్పండి. మీరు అనుకోవచ్చు పసుపు నీళ్లకు సమస్యలు చెప్తే మాకేం లాభం అని, కానీ పసుపు అనేది గ్రహించుకుంటుంది. అంటే మీరు చెప్పేది ప్రతిదీ కూడా తీసుకుంటుంది. అంటే మనకు ఏదైతే సమస్య ఉంటుందో దానికి పరిష్కారం చూపించడానికి పసుపు నీళ్లు దోహదపడుతూ ఉంటాయి. కేవలం ఇంట్లో ఒక్కరు ఈ పరిహారం చేస్తే చాలు, ఇంట్లోని అందరికీ ఫలితాలు వస్తాయి. కాబట్టి పసుపు నీళ్లను మీ తల చుట్టూ తిప్పేసి తర్వాత తీసుకుని వెళ్ళి ఈ నీటిని రోడ్డు మీద పారబోసేయండి. అలా పడేసిన 60 నిమిషాల్లో మీకు ఖచ్చితమైన ఫలితం వస్తుంది. ఖచ్చితంగా ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. అంత బాగుంటుంది, అంత మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇది దిష్టి కాదు, దోషం కాదు, మనం ఎదగడానికి చేసుకునే ఒక పరిహారం. అందులో మిరియాలు ఎందుకు వేశామంటే కనుక మిరియాలు కూడా లక్ష్మీదేవికి ఇష్టము, పసుపు నీళ్ళ పరిహారం కూడా అమ్మవారికి ఇష్టము. ఎండుమిరపకాయ అనేది అడ్డంకిని ఆపుతుంది, ఆటంకాలను ఆపుతుంది. మిరియాలు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి, ప్రోత్సాహాన్ని కల్పిస్తాయి. ఈ పసుపు నీళ్లు కూడా ఏ దుష్టశక్తి మనల్ని అడ్డుకుంటుందో దాని నుంచి విముక్తి కలిగిస్తుందన్నమాట. ఈ పరిహారం చేస్తే నిదానంగా మీ సంపాదన పెరుగుతుంది. కానీ ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా, ఎవరికీ చెప్పకుండా సీక్రెట్గా చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శని అమావాస్య రోజున పసుపు నీళ్లతో ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొందండి.
రోజు మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కారు, భూములు, బంగారం కొంటూనే ఉంటారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మందార చెట్టు ఇంటి దగ్గర ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మందార చెట్టు గురించి అందరికీ తెలుసు. అందరి ఇళ్ళ దగ్గర మందార చెట్లు ఉంటాయి. కనీసం వీధికి ఒక్క మందార చెట్టు అయినా సరే కనిపిస్తుంది. మనం రకరకాల పూల చెట్లను ఇంట్లో పెంచుకుంటూ ఉంటాం. మనకు ఇంట్లో పెంచుకోవడానికి వీలుగా ఉండే పూల చెట్లల్లో మందార చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు అన్ని కాలాల్లో పూలు పూస్తూనే ఉంటుంది. చాలామందికి మందార మొక్కను మన ఇంట్లో పెంచుకోవచ్చా అనే సందేహం కూడా కలుగుతూ ఉంటుంది. సందేహం ఏమీ అవసరం లేదు. నిశ్చింతగా మందార చెట్టును ఇంట్లో పెంచుకోవచ్చు. మందార మొక్క పూలు పూస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఈ మొక్క ఎన్ని పూలు పూస్తే అంత సంపద మన ఇంట్లోకి వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. దేవతా పూజకు కూడా మనం మందార పూలను ఉపయోగిస్తూ ఉంటాం. దేవతా వృక్షాలలో మందార చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. మన శాస్త్రాలలో చెప్పిన 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. దేవతా వృక్షాలలో మందార చెట్టు ఉండటం వలనే దీనికి ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది. అన్ని కాలాలలో పూలు పూసే ఈ మందార మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఇంట్లోని వారికి ధనానికి లోటు ఉండదు. ఎర్రని మందార పువ్వులను దేవతా ఆరాధనలో ఎవరైతే వినియోగిస్తారో వారి కోరికలను భగవంతుడు తప్పక నెరవేరుస్తాడని పురాణాలలో చెప్పబడుతుంది. ఎర్ర మందారం చెట్టును ఇంట్లో పెంచి బయటకు వెళ్ళేటప్పుడు ఈ మొక్కను చూస్తూ బయటకు వెళ్ళటం వల్ల అంతా శుభమే కలుగుతుంది. చెట్టంతా పూలు పూసిన మందార చెట్టును చూస్తే మనసంతా ఎంతో ఆహ్లాదకరంగా మారుతుంది. మానసిక పరమైన దోషాలను కూడా మందార చెట్టు తొలగిస్తుంది. ఈ మొక్కను ఇంట్లో సింహద్వారానికి కుడివైపు ఉండేలాగా పెంచుకుంటే చాలా మంచిదని పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఎర్ర మందార పువ్వును తలలో పెట్టుకోవటం వల్ల స్త్రీలు దీర్ఘ సుమంగళిగా ఉంటారని ఒక నమ్మకం ఉంది. మందార పూలతో కట్టిన మాలను దేవతారాధనకు ఉపయోగించవచ్చు. మందార మొక్కతో ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆయుర్వేద పరంగా కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కనుక మందార మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక పరంగా కూడా లాభాలను పొందవచ్చు. మందార చెట్టును ఎవరైతే ఇంటి దగ్గర పెంచుకుంటారో వారికి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. వారి ఇంట్లోకి ఎటువంటి నకారాత్మక శక్తులు రావు. ఎవరి ఇంటి ముందు అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వారికి ఎక్కువగా అనారోగ్య సమస్యలు కూడా రావు. ధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది. కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఎరుపు మరియు గులాబీ రంగులో ఉండే మందార పూల చెట్లను మాత్రమే ఇంటి దగ్గర పెంచుకోవాలి. మరి వేరే రంగులో ఉండే మందార పూల చెట్లను పెంచకూడదా అంటే పెంచవచ్చు. కానీ ఎరుపు మరియు గులాబీ రంగు మందార చెట్టు వలన వచ్చే అన్ని మంచి ఫలితాలు వేరే రంగు మందార పూల చెట్లు పెంచడం వలన రావు. కనుక ఇంటి దగ్గర ఎప్పుడైనా సరే ఎర్రటి లేదా పింక్ కలర్ పూలు ఉండే మందార చెట్లను మాత్రమే పెంచండి. ఈ మందార చెట్టు దగ్గరే పరిహారాలు చేయాలి. అయితే ఇన్ని విశిష్టతలు ఉన్న మందార చెట్టు ఇంటి దగ్గర ఉన్నవారు లేదా మందార ఆకుతో ఇలా చేస్తే చాలు కారు, భూములు, బంగారం కొనే యోగాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి అమావాస్య రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అమావాస్య చాలా శక్తివంతమైనది కనుక ఈరోజు కొన్ని పనులు చేయకూడదు. కాదని చేస్తే దరిద్రం పడుతుంది. ఈ రోజు అంటే అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ఇలా ఈ రోజు చెయ్యకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. కొత్త అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేస్తే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. కుంకుడుగాయలు కూడా వాడకూడదు. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం గీసుకోవడం వంటి పనులు చేయకూడదు. గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించడం అనారోగ్యానికి దారితీస్తుంది. ఇక ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే అమావాస్య రోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి.
ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా కొత్త అమావాస్య రోజు ఇంట్లో ఆడవారు పొరపాటున కూడా ముల్లంగి కూరను వండకూడదు. ఎవ్వరూ కూడా ఈరోజు ముల్లంగి కూరను తినకూడదు. ముల్లంగిని ఏ రూపంలోనూ ఆహారంగా స్వీకరించకూడదు. అలాగే ఈరోజు ఇంట్లోని ఆడవారు కన్నీళ్లు పెట్టకూడదు. అంటే కన్నీళ్లు పెట్టించే పనులు మగవారు చేయకూడదు. ఇది సీజన్ మారే సమయం కనుక ఇంట్లో ఆడవారు మగవారు అందరూ కూడా శుచిగా ఉండాలి. మురికి బట్టలు ఉతకని బట్టలు వేసుకోకూడదు. ఈరోజు స్నానం చేయకుండా మురికిగా ఉంటే దరిద్ర దేవత మిమ్మల్ని ఆవహిస్తుంది. ఈ అమావాస్య రోజు తప్పనిసరిగా ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిని నీట్గా క్లీన్గా చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి పాల్గొన అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ నియమాలు పాటించండి. ఉగాది ముందు వస్తున్న ఈ అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పరిహారాలను తప్పకుండా పాటిస్తే సకల శుభాలు కలుగుతాయని మన వేద పండితులు చెప్తూ ఉన్నారు. చాలామంది మహిళలకు బంగారం మీద ఇష్టం ఉంటుంది. బంగారంలో కలిపురుషుడు ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటారు. దానిలో నిజం లేకపోలేదు. కానీ అధర్మం చేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడు. నిజాయితీగా కష్టపడి పనిచేసి సంపాదించిన ధనంతో కొన్న బంగారంలో కలిపురుషుడు ఉండడు. ఈ విషయం చాలామందికి తెలియదు. కాబట్టి ఆడవాళ్ళు బంగారం కొనుక్కోవచ్చు. దానిలో ఎటువంటి తప్పు లేదు. మామూలుగా ఆడవాళ్ళందరూ కూడా బంగారం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటారు. ఈ రోజుల్లో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే వారిని అంత ధనవంతులుగా పరిగణిస్తూ ఉన్నారు. అలాంటి వారినే గౌరవిస్తూ ఉన్నారు. కనుక ఆడవారు తమ దగ్గర ఎక్కువ బంగారం ఉంటే బాగుంటుంది అని భావిస్తూ ఉన్నారు. కానీ అందరూ బంగారం కొనుక్కోలేరు. అంటే కొంతమంది ఆడవారి దగ్గర బంగారం కొనుక్కోవడానికి ధనం ఉండదు. మరి కొంతమంది దగ్గర డబ్బు ఉన్నా ఏదో ఒక ఆటంకం వచ్చి బంగారం కొనలేకపోతూ ఉంటారు. ఇలా బంగారం కొనలేక బాధపడే వారందరూ కూడా అమావాస్య కలిసి వచ్చిన రోజున మందార చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు నగలు బంగారము కొనుక్కునే యోగం కలుగుతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ఈ పరిహారాన్ని ఆడవారే కాదు, బంగారం కొనాలనే కోరిక ఉన్న మగవారు కూడా చేసుకోవచ్చు. ఏమీ లేదు, ఈరోజు మీకు ఏ సమయంలో అయినా సరే ఎర్ర మందార చెట్టు కనిపిస్తే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళండి. సాధారణంగా మన ఇంటి దగ్గరలో లేదా పక్కింటి దగ్గరలో మందార చెట్టు కనిపిస్తూనే ఉంటుంది. అలా కనిపిస్తే వెంటనే ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మందార చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని ఆ చెట్టు నుండి ఒక మందార ఆకును కొయ్యండి. అంటే ఒక పెద్ద సైజులో ఉండే మందార ఆకును కొయ్యండి. తర్వాత ఆ మందార ఆకును తీసుకొని మీ పూజ గదిలోనికి వచ్చేయండి. ఈ మందార ఆకును పూజ గదిలో మీ ఇష్టదైవం ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద చిటికెడు పసుపును వేయండి. అలాగే కొన్ని నానబెట్టిన శనగలు కూడా వేయండి. ముందు రోజే కొన్ని శనగలను పసుపు వేసి నానబెట్టుకోండి. ఆ శనగలను కొన్ని తీసుకొని ఈ మందార ఆకులో వేయండి. అంటే ఆ ఆకు మీద ఎన్ని శనగలు పడతాయో అన్ని శనగలు వేస్తే సరిపోతుంది. ఇలా చిటికెడు పసుపు కొన్ని శనగలను మందార ఆకు మీద వేసి ఆ తర్వాత మీ ఇష్టదైవానికి మీ కోరికను చెప్పుకోండి. దేవుడా, నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది, కానీ దానికి సరిపడా ధనం లేదు. ధనం ఉన్న ఆటంకాలు వస్తూ ఉన్నాయి, లేదా ఈ కారణం వలన నేను బంగారం కొనుక్కోలేకపోతూ ఉన్నాను అని మీ కోరికను మనస్ఫూర్తిగా దేవుడికి చెప్పుకోండి. ఒక మనిషికి మీ కష్టాన్ని ఏ విధంగా వివరిస్తారో ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. బంగారం ఒక్కటే కాదు, మీకు ఏది కొనుక్కోవాలనే కోరిక ఉంటే ఆ సంకల్పం చెప్పుకొని ఈ పరిహారం చేసుకోండి. అంటే కారు కొనాలనే కోరిక ఉన్నవారు ఈ పరిహారం చేయటం వలన నాకు కారు కొనే యోగాలు రావాలని, భూములు కొనాలనుకునేవారు నాకు భూములు కొనే యోగాలు రావాలని, ఇలా మీకు ఏం కొనాలనే ఆశ ఉంటే ఆ కోరిక చెప్పుకొని ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరు కోరింది కొనుక్కునే యోగాలు వస్తాయి. ఆ విధంగా మీ కోరికను దేవుడితో క్లియర్గా చెప్పుకోండి. తరువాత ఇక పూజ గది నుండి బయటకు వచ్చి ఇక మీ పనులు మీరు చూసుకోండి. దేవుడు ముందు మందార ఆకులో పెట్టిన శనగలను మాత్రం అలా ఒక 24 గంటలు వదిలివేయండి. 24 గంటల తర్వాత ఆ శనగలను తీసేసి ఆవుకు పెట్టేయండి. ఆవులు లేకపోతే కాకులకు కానీ పక్షులకు కానీ కోకిలకు కానీ పెట్టేయండి. మందార ఆకును మాత్రం మీరు ఏ చెట్టు నుండి అయితే ఆ ఆకును కోసారో ఆ చెట్టు మొదట్లో పడవేయండి. సాధారణంగా స్త్రీలందరికీ బంగారం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది. కొంతమంది బాగా పేదరికంలో ఉంటారు.
ఎంత పేదరికం అంటే వారి దగ్గర ఒక చిన్న ముక్కు పొడుకంత బంగారం కూడా ఉండదు. వేరే ఆడవారు మాత్రం బంగారు చెవిదిద్దీలు, బంగారు చైన్లు, గొలుసులు వేసుకొని కనిపిస్తూ ఉంటారు. కొత్తగా చేయించుకున్నాను అని చెప్తూ ఉంటారు. అలా వేరే ఆడవాళ్ళు బంగారం కొన్నామని చెప్పినప్పుడు సాధారణంగా ఎవరికైనా సరే మనం కూడా అలా బంగారం కొనుక్కోగలిగితే ఎంత బాగుండోదే కదా అని అనిపిస్తూ ఉంటుంది. నా దగ్గర బంగారం లేదే అని మనసులో బాధపడుతూ ఉంటారు. ఇలా పేదరికంతో బాధపడుతూ బంగారము కొనుక్కోలేకపోతూ ఉన్నాం అని బాధపడే ఆడవారు, ఎలా అయినా బంగారం కొనుక్కోవాలి అనుకునేవారు, బంగారు చెవిదిద్దులు, బంగారు చైన్లు కొనుక్కోవాలి అని అనుకునేవారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. త్వరలోనే మీరు కోరుకున్నంత బంగారం, నగలు కొనుక్కునే అవకాశం వస్తుంది. ఈ పరిహారాన్ని స్త్రీలు శ్రద్ధగా చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. కనుక ఆడవారందరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకుండా తప్పక ఈ పరిహారం చేయండి. ఈ ఒక్క అమావాస్య రోజునే కాదు, మీకు వీలు కుదిరినన్ని సార్లు, అంటే 3 అమావాస్యలు లేదా 5 సార్లు కానీ లేదా 7 సార్లు కానీ ఈ పరిహారాన్ని చేయండి. ఎన్ని ఎక్కువ సార్లు చేస్తే అంత ఎక్కువ బంగారం కొనుక్కునే అవకాశాలు వస్తాయి. ఆడవారు ఒక్కరే కాదు, మగవారు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కనుక మీరు కూడా ఈ అమావాస్య రోజున మందార ఆకుతో ఈ చిన్న పరిహారాన్ని చేసి మీరు కోరింది కొనుక్కొని సంతోషంగా జీవించండి. 2025 మార్చి 29 పాల్గొన అమావాస్య రోజున, అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతుంది. ఇది ఈ సంవత్సరంలోనే మనకి మొదటి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి 29 రాత్రి 6:20 ప్రారంభమై 9:50 ముగుస్తుంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే, ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతుంది. రాత్రిపూట మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు. కనుక ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. అంటే పట్టు విడుపు స్నానాలు చేయనవసరం లేదు. ఆహారం మీద దర్భగడ్డి వేయనవసరం లేదు. టెంపుల్స్ ఏమీ క్లోజ్ చేయరు. గ్రహణం తర్వాత ఇల్లు క్లీన్ చేయవలసిన అవసరం కూడా లేదు. కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ నియమాలు పాటించాలి. గ్రహణ సమయంలో అస్సలు బయటకు రాకూడదు. పాల్గొన బహుళ అమావాస్యను కొత్త అమావాస్యగా భావిస్తూ ఉంటారు. ఇది చాంద్రమాన సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య. దీని తరువాత నూతన తెలుగు సంవత్సరాది ఆరంభమవుతుంది. ఈ రోజున ఒక్కపూట ఉపవాసం చేస్తూ పరమశివుడిని ఆరాధించాలని శాస్త్రం చెప్తోంది. సాధారణంగా ప్రతి నెలలోనూ అమావాస్య రోజున పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం, తర్పణాలు వదలటం వంటివి చేస్తూ ఉంటారు. అలాంటిది విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున ఈ విధమైన కార్యక్రమాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుంది అని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ కార్యక్రమాలు పుణ్యతీర్థాలతో నిర్వహించటం వలన, అంటే మనం చేసే ఈ పితృకర్మలను పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని చెప్పబడుతుంది. పితృదోషం అంటే ఒక శాపం. గత జన్మలో ఎవరైనా వృద్ధులకు కానీ తల్లిదండ్రులకు కానీ కష్టం కలిగించి ఉంటే, లేదా వ్యక్తికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కష్టాలు కలుగుతూ ఉంటే దానికి కారణం ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు లేదా పూర్వీకుల చేత చేయబడిన దోషాలు కారణమవుతూ ఉంటాయి. పూర్వీకులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాల పాలవటం, పితృదోషాలకు గురి కావటం జరుగుతుంది. జాతక చక్రంలో ఇటువంటి దోషాలను గుర్తించవచ్చు. పితృదోషాల వలన అనేక రకాలైన సమస్యలు కలుగుతాయి. ఉదాహరణకు ముఖ్యమైన పనులు పూర్తి కాకముందే ఆటంకాలు, వైఫల్యాలు ఎదుర్కోవటం, గౌరవ ప్రతిష్టలకు భంగం కలగటం, కుటుంబంలో స్త్రీకి చిన్న వయసులో వైధవ్యం ప్రాప్తించటం, కుటుంబంలోని వ్యక్తికి మానసిక స్థితి సమతుల్యత లేకుండా ఉండటం, ముఖ్యంగా సంతాన భాగ్యం లేకపోవటం, పుట్టిన సంతానం జీవించకపోవటం, సంతానం వలన తీవ్ర సమస్యలు వంటివి ప్రతి మనిషి తన జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలి. దీని వలన పితృలు తృప్తి చెందుతారు, వారికి ముక్తి లభిస్తుంది. తమ సంతానం పితృరుణం తీర్చకపోతే వారికి ముక్తి లభించదు. నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పితృల పుణ్యతిథిగా భావించబడిన ఈ అమావాస్యకు విశేష ప్రాముఖ్యత ఉంటుంది. ఆదరపూర్వకంగా శ్రాద్ధ కర్మతో సంతోషపడితే వారు తమ సంతత వారి ఆయువు, విద్య, ధనం, సంతానం సమస్తం కలిగి ఉండేటట్లు ఆశీర్వదిస్తారు. శ్రాద్ధ కర్మంలో నువ్వులు,
గూఢ మిశ్రమిత అన్నం సమర్పించిన దానం అక్షయం అవుతుంది. అన్ని దానాలలోనూ అన్నదానం ప్రధానమైనది. అన్నదానం ఎప్పుడు చేసినా మంచి ఫలితాన్నే ఇస్తుంది. కానీ ఈ అమావాస్య రోజు చేసే అన్నదానం వలన అనంతకోటి యజ్ఞ ఫలితం ప్రాప్తిస్తుంది. ఈ రోజున కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కాబట్టే ఈ రోజును కొత్త అమావాస్య అంటారు. పూర్వం ఈరోజు గ్రామంలోని ప్రజలు గ్రామ దేవతలను విశేషంగా పూజించుకునేవారు. ఎందుకంటే మశూచి అమ్మవారు లాంటివి ఊరికి చేరకుండా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని కొత్త అమావాస్య రోజు గ్రామ దేవతలను కొలుస్తూ ఉంటారు. ఈ రోజు స్త్రీలు గ్రామ దేవతలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలు మొదలైనవి భక్తి శ్రద్ధలతో చెల్లించుకుంటూ ఉంటారు. ఈరోజు ఎవరైతే ఒక్కపూట ఉపవాసం ఉండి ఆ మహాశివుణ్ణి ఆరాధిస్తారో వారి చనిపోయిన పూర్వీకులు సంతోషించి కుటుంబం చల్లగా ఉండాలని దీవిస్తారు. ఇలా చేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. సంతానం కలక్క ఇబ్బంది పడేవారికి సంతాన భాగ్యం కలుగుతుంది. ఇంట్లో సంతానానికి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ తొలగి సకల శుభాలు కలుగుతాయి. అంతేకాదు ఈరోజు ఇలా చేయటం వలన ఆర్థిక బాధలు తొలగిపోతాయి. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈరోజు ఇలా శివారాధన చేసి పితృదేవతల ఫోటో ముందు నిలుచుని కుటుంబాన్ని కాపాడమని, ఆశీర్వదించమని 2 చేతులతో నమస్కరించుకోవాలి. ఇక ఈరోజు ఎవరైతే లక్ష్మీ ఆరాధన చేస్తారో వారికి అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవికి ఈ రోజంటే ఎంతో ఇష్టం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు లేదా ఏదైనా సమస్య ఉన్నవారు ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఆ ఇబ్బందులు పోయి సకల సంపదలు కలిగేలాగా అమ్మవారు దీవిస్తారు. ఈరోజు లక్ష్మీదేవి ఆరాధన చేస్తే ఒకవేళ మీ ఇంట్లో దరిద్ర దేవత ఉన్నా పారిపోతుంది. మీ ఇంటికి నరదృష్టి, నరఘోష, నరపీడ అధికంగా ఉంటే ఈ అమావాస్య రోజు గార కొమ్మను తీసుకొని వచ్చి మీ ఇంటి గేటు దగ్గర పెట్టండి లేదా మెయిన్ డోర్ పక్కన పెట్టండి. ఇలా ఈరోజు చేస్తే మీ ఇంటికి ఉన్న నరదృష్టి, నరపీడ పోతాయి. ఇంట్లో సమస్యలు పోయి సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈరోజు ఒక నిమ్మకాయను 2 భాగాలుగా చేసి ఆ 2 భాగాలకు పసుపు, కుంకుమ అద్ది గుమ్మం పక్కన పెట్టండి. ఇలా చేయటం వల్ల నరదృష్టి, నరపీడ పోతాయి. ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కొత్త అమావాస్య ఎంతో శక్తివంతమైనది. అయితే ఈ అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలా మంచి జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు. గుమ్మానికి ఇది కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు నరఘోష, నరదృష్టి, ఎదుటివారి ఏడుపులు, బంధువుల ఏడుపులు, పొరుగింటి వారి ఏడుపులు అన్నీ కూడా పటాపంచులైపోతాయి. సమస్యలన్నీ పోయి లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునేవారు కొత్త అమావాస్య రోజు ఖచ్చితంగా గ్రామ దేవతలను పూజించుకోవాలి. ఈ పాల్గొన అమావాస్య రోజు రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో గుమ్మానికి ఒక ప్రత్యేకమైన మూటను కట్టడం వలన ఇంటికి ఉన్న అన్ని రకాల దోషాలు పోతాయి అని పెద్దలు అంటూ ఉన్నారు. మరి ఆ మూట ఏమిటి, ఎలా కట్టుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. ముందుగా ఒక నల్లటి వస్త్రం తీసుకోండి. దానిలో 6 నల్ల జీడి గింజలు వేయండి. నల్ల జీడి గింజలకు సాధారణంగా చాలా శక్తి ఉంటుంది. తాంత్రిక పూజలకు వీటిని విరివిరిగా వాడుతూ ఉంటారు. అంతేకాదు ఈ నల్ల జీడి గింజలు చాలా అరుదుగా లభిస్తాయి. నెగిటివ్ ఎనర్జీని సులువుగా పోగొట్టేస్తూ ఉంటాయి. కనుక ముందు ఒక నల్లటి వస్త్రంలో 6 నల్ల జీడి గింజలు వేయండి. వీటితో పాటు 6 నల్ల గవ్వలు కూడా వేయండి. నల్ల గవ్వలు కూడా చాలా శక్తివంతమైనవి. వీటిని ఎవరికి పడితే వారికి అమ్మరు కూడా. వీటిని ఎలాగోలా సంపాదించి ఈ నల్ల గవ్వలు కూడా 6 వేసి గుప్పెడు రాళ్ల ఉప్పును వేయండి. ఈ మూడింటిని అంటే 6 నల్ల జీడి గింజలను, 6 నల్ల గవ్వలను, గుప్పెడు ఉప్పును నల్లటి వస్త్రంలో వేసిన తర్వాత మా ఇంటికి ఉన్న దృష్టి దోషాలు, పీడలు అన్నీ కూడా పోవాలి, అందరి ఏడుపులు పోవాలి, మా ఇంటి మీద ఎవరి కళ్ళు పడకూడదు అని మీ సంకల్పాన్ని చెప్పుకొని నమస్కారం చేసుకుని మూట కట్టేయండి. ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ డోర్ పైన కట్టండి. ఇదంతా కూడా రాత్రి 8 నుండి 12 గంటల మధ్యలో ఎవ్వరికీ కనపడకుండా చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు చక్కగా కలిసి వస్తుంది. ఒక్క రోజులోనే మార్పు అనేది మీకు కనిపిస్తుంది. ఈ పరిహారం చేయటం వలన మీ ఇంటిపై ఉన్న దృష్టి దోషాలన్నీ కూడా పోతాయి. ఈ పరిహారం చేసిన ఒక్క రోజులోనే సమస్యలు నెమ్మదిగా తగ్గుతాయి.
మీరు వద్దన్నా సరే మీ జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిష్కారం, అద్భుతంగా పనిచేస్తుంది. ట్రై చేసి చూడండి, మీరే అద్భుత ఫలితాలను పొందుతారు. మరి తెలుసుకున్నారు కదా. మీరు కూడా పాల్గొన అమావాస్య రోజు గుమ్మానికి ఈ మూటను కట్టి మీ జీవితాన్ని మార్చుకోండి, సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.